ఈ హౌస్ లో లవ్ చేయొచ్చు అని అనిపించే వాళ్ళు ఎవరున్నారు అని అడిగాడు ఇమ్మాన్యుల్. ఇక వచ్చినప్పటి నుంచి అదే పనిలో ఉన్న మన కాట్రాజ్ కళ్యాణ్ తక్కువ తనుజ పేరు చెప్పేశాడు. ఆ తర్వాత మళ్ళీ తనుజకి ట్రూత్ రావడంతో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పమని అడిగారు ఇమ్మాన్యుల్ శ్రీజలు. దాంతో తనుజ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పింది. నా ఫస్ట్ లవ్ స్టోరీ 8వ తరగతిలో మొదలైంది. అతని పేరు కళ్యాణ్ అని చెప్పింది. ఆ మాట వినగానే మన కాట్రాజ్ కళ్యాణ్ ఆహా అంటూ తెగ ఫీల్ అయిపోయాడు. ఏదో వీడిని అంటున్నట్టుగానే తెగ ముసిముసి నవ్వులు నవ్వేసుకుంటూ మెలికలు తిరిగిపోయాడు. ఇక తనుజ తన 8వ తరగతి లవ్ స్టోరీ కంటిన్యూ చేసింది. డాన్స్ క్లాస్ లో నా ఫస్ట్ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. నాకు డైరెక్ట్ గా గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నాకు ప్రపోజ్ చేసిన ఫస్ట్ పర్సన్ అతనే. అతను చాలా మంచోడు. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. అది చాలా క్యూట్ లవ్ స్టోరీ, బట్ వన్ సైడ్ లవ్ స్టోరీ అతనికి. అతను ఇప్పటికీ నాతో టచ్ లో ఉన్నాడు. అతనికి పెళ్ళైపోయింది అంటూ ఫస్ట్ లవ్ స్టోరీని చెప్పింది తనుజ. ఆ తర్వాత మళ్ళీ డేర్ రావడంతో కళ్యాణ్ పడాలతో కలిసి స్టెప్పులేసింది తనుజ. ఇక మన సైనికుడు కళ్యాణ్ అయితే యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కామంతో కటకటలాడిపోతూ కనిపించాడు ఈ ఎపిసోడ్ లో కూడా. ఇక రీతు డమాల్ పవన్లు అన్ని పంచుకోవడంతో పాటు ఈ మధ్య మంచం కూడా పంచుకుంటున్నారు. ఇద్దరు కలిసి ఒకే మంచంపై పడుకుంటున్నారు. అలా ఇద్దరు కలిసి ఒకే మంచంపై పడుకొని హాయిగా నిద్రలోకి జారుకోవడంతో కుక్కలు మొరిగాయి. ఇమాన్యుల్ వీళ్ళు పడుకుంటున్నారు బిగ్ బాస్ అంటూ కంప్లైంట్ చేయడంతో కుక్కలు మొరిగాయి. అయితే అటు రీతు ఇటు డమాల్ పవన్ ఇద్దరూ పడుకొని కూడా మేం పడుకోలేదంటూ బొంకేశారు.